ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సుమలత. సుమలత గారు ఎక్కడి నుంచి? ఉప్పల్ నుండి వచ్చాము. ఉప్పల్ నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? జ్యోతి అండి. జ్యోతి గారు, మీరు ఎక్కడి నుంచి? కొత్తపేట. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్సా? ఓ, సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం ఏముందో. చూసిన తర్వాత మీరు దీన్ని బేస్ చేసుకొని వంట చేయాలన్నమాట. ఓకే ఓకే, కందిపప్పు. కందిపప్పు అంటే ఇంకా అసలు రకరకాలుగా చేసుకోవచ్చు కదా, ఎన్ని రకాల పప్పులు చేసుకోవచ్చు అంటే చాలా రకాలు ట్రై చేయొచ్చు యాక్చువల్గా కందిపప్పుతో. సో మీరు కూడా కందిపప్పు ఏమైనా టేస్టీ ఐటమ్ చేసుకోవాలి అంటే మీకు వచ్చింది అందరికి చూపించవచ్చు అనుకుంటే చెప్పేయండి నాకు, మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకేనా? ఏం చేస్తారు మీరు? మసాలా పప్పు చేస్తాను. మసాలా పప్పు. అవునండి. ఓకే, మీరేం చేస్తారు? మిక్స్డ్ లీవ్స్ దాల్. మిక్స్డ్ లీఫీ దాల్ చేస్తారా? ఓకే, సో ఒకళ్ళేమో ఆకుకూరల కాంబినేషన్ లో, ఒకళ్ళేమో మసాలా పప్పు అనమాట. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే ఓకే అండి, మరి మసాలా పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మసాలా పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఆయిల్ వేద్దామండి. వేయండి. పప్పుకు సరిపడా, ఇంకా మళ్ళీ అవసరం లేదు కాబట్టి పప్పుకు సరిపడా వేసుకోండి. అది ఆయిల్ వేడయ్యాక కొంచెం నూనె అది బాగా తింటారా మీ ఇంట్లో? ఎక్కువ లేదండి, పప్పుకు వేస్తాం. వేరే కర్రీస్లలో లేదు, ఫ్రైలు తక్కువ. అంతేనా? టమాటా వేసేస్తాను. బేసిక్ గా పప్పుకే చాలా తక్కువ పడుతుంది అంటారు కదా. అంటే పోపు పెడతారు కదా. అవును, పప్పు ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తారు, నేను వేయలేదు అనమాట. ఓకే ఓకే, వేయండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఓకే, గరిటె తీసుకో, అది స్టిక్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. వేయండి. సో మసాలా పప్పు కాబట్టి మొత్తం ఇందులోనే. ఓకే, ఈ ఉల్లిపాయ బాగా వేగితే పప్పులో టేస్ట్ బాగుంటుంది. పసుపు వేద్దామండి. వేయండి. పుదీనా. ఓకే, సో ఇవన్నీ వేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా మసాలా ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది కదా, పప్పుకంతా పట్టేస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఇలాంటివన్నీ కూడా బేసిక్ గా మనము ఎక్కువ మసాలా టైప్ లో వాడుతూ ఉంటాం కదా, కాబట్టి ఎట్లా పప్పు ఉడికిచ్చి పెట్టుకుంటాం కదండి. అవునవును, అందుకొరకు ఇవన్నీ ఇందులోనే వేసి చేసేయాలి. ఓకే, ఇందులోని కారం, రెండున్నర స్పూన్లు. సో అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇందులో గరం మసాలా కూడా వేస్తాం కదా. ఓకే, అట్లా అని చెప్పేసి ఒకసారి కలుపుతారా? నెక్స్ట్ ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న పప్పు, కందిపప్పు. కందిపప్పు ఓకే, ఇందులో వేసేద్దాం. వేసేసి ఇదిగోండి.
వాటర్ కావాలా? కొన్ని వాటర్. పిల్లలకి ఇష్టమా చక్కగా? అంటే స్పైసీగా ఎక్కువ తింటారా మీ ఇంట్లో? ఎక్కువ తినరు, స్పైసీ అని కాదు, టేస్ట్ బాగుంటుంది. చిన్న పాప స్పైసీ ఇష్టపడుతుంది, పెద్ద అమ్మాయి నార్మల్ అన్నమాట. సో ఇద్దరు ఆడపిల్లలేనా? ఇద్దరు అమ్మాయిలండి. ఏం చదువుతున్నారు మీ అమ్మాయిలు ఇద్దరు? ఇద్దరు కాలేజ్ అండి. ఇద్దరు కాలేజా? ఇద్దరు కాలేజ్. ఓ పేర్లేంటి? పేరు యామిని పెద్ద అమ్మాయి పేరు, చిన్న అమ్మాయి పేరు అనూష. ఉప్పు సరిపడా. సో ఇప్పుడే వేసుకుంటున్నాం కదా పప్పులో, కానీ అలా ఏం వేసుకోలేదు. ధనియాల పొడి. ఓకే. సో జనరల్ గా పప్పు అంటే ఎప్పుడు ప్లెయిన్ గానే చేసేస్తూ ఉంటారు కదా ఎక్కువ. ఏంటంటే మసాలా అన్నాం కదా. అవును. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. మీ మమ్మీ బాగా చేస్తారా? ఓ సో అక్కడ నుంచి మీకు వచ్చింది అన్నమాట. సో ధనియాల పొడి కొంచెం మనకి ఎక్కువ ఉంటే బాగుంటుంది. గరం మసాలా తక్కువ వేసుకోవాలి. ఓకే. మీరేం చేస్తుంటారండి? నేను ఇంట్లోనే ఉంటానండి, ఎఫ్డీ చేస్తాను. ఓకే ఓకే. పిల్లలకు, మా వాళ్ళకి, అందరికి ఇంట్లో నేనే చూసుకుంటూ ఉంటారు అనమాట. నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? వారు హెల్త్ డిపార్ట్మెంట్. హెల్త్ డిపార్ట్మెంట్. పేరేంటి మీ వారి పేరు? సత్యనారాయణ రాజు, కానీ అందరు రాజు అంటారు. రాజు అంటారు. ఓకే. నైస్. సో మనకు పప్పు ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. ఇంక ఇందులో టమాటో అలా ఏం అక్కర్లేదండి. అది వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో ఓన్లీ పప్పు ఉల్లిపాయ అంతే. అంతే. ఓకే ఓకే. కొత్తిమీర. ఓకే. సో అంటే జనరల్ గా మనకి టమాటో పప్పు రెగ్యులరే కదా. సో ఇలా ఇందులో టమాటో వాడుకోకపోతే బాగుంటుంది అనమాట. కొత్తిమీర మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు, టేస్ట్ ని బట్టి. టేస్ట్. ఓకేనండి. సర్వింగ్ బౌల్ ఉందా అక్కడ? అందులో గెరట ఉంటుందండి, అది తీసేసి. గరం మసాలా అది కొంచెం ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకున్నది అయితే మనకి ఆ స్మెల్ అది వస్తూ బాగుంటుంది. నేను ఇంట్లోనే చేస్తానండి, బయటది ఏం లేదు. కొనరు? లేదు. ఓకే. నైస్. ఏదేమైనా కూడా మనకు పప్పు అంటేనే చాలా ఫాస్ట్ గా అయిపోయే వంట కదా. అయిపోతుంది. లేదా ఫైనల్ గా కొత్తిమీర. ఓకే. అయిపోతుంది. నైస్. ఓకేనండి, మసాలా పప్పు రెడీ. బాగుంది చక్కగా. ఓకే, మరి వేడివేడిగా మసాలా పప్పు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు మసాలా పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, పుదీనా, కారం, ఉడికించిన కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మసాలా పప్పు రెడీ.